హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. హైదరాబాద్ లో తాజాగా జరిగిన కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ వివాదానికి కేంద్ర బిందువైంది. ఈ ఈవెంట్ లో హీరో దర్శకుడు అయినటువంటి రిషబ్ శెట్టి తన ప్రసంగాన్ని పూర్తిగా కన్నడలోనే సాగించారు. ఆ వేదికపై టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పటికీ కూడా రిషబ్ శెట్టి ఒక్క ముక్క కూడా తెలుగులో మాట్లాడకపోవడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. తమ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఒక్క ముక్కైనా తెలుగులో మాట్లాడాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా పోయిందన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై తెలుగు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిషబ్ శెట్టి తన సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసుకుంటూ ఇక్కడి అభిమానులను గౌరవించే స్థాయిలో ఒక్క మాట కూడా తెలుగులో మాట్లాడకపోవడం దారుణమని మండిపడుతున్నారు. కన్నడ భాషా ఉద్యమం నేపథ్యంలో కర్ణాటకలో తెలుగు సినిమాలకు అడ్డంకులు వస్తున్న వేళ ఈ సంఘటన మరింత ప్రతికూల వాతావరణాన్ని సృష్టించింది. ఇక మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాను కర్ణాటకలో తెలుగులో పోస్టర్ పెట్టినందుకు అక్కడ కర్ణాటక ప్రజలు ఆ పోస్టర్ ను చించేంత దారుణమైన పరిస్థితి అక్కడ ఏర్పడింది. అయితే ఇక ఎన్టీఆర్ పై కూడా ఇప్పుడు నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. నీ నాన్న హరికృష్ణ రాజ్యసభలో తెలుగు గౌరవాన్ని కాపాడిన నాయకుడు, ఎంతో మంది హేళన చేసినా నేను తెలుగులోనే మాట్లాడతానని రాజ్యసభ చైర్మన్నే ఎదిరించిన తెగువున్నోడు. కానీ నువ్వు మాత్రం తెలుగు సినిమాలను ద్వేషించే కన్నడ వాళ్ళ సినిమా ఈవెంట్ కు వెళ్లి కనీసం ఆ విషయంలో స్పందించకపోవడం సిగ్గుచేటు అంటూ మండిపడుతున్నారు. నువ్వు గ్లోబల్ స్టార్ అయినా తెలుగు ప్రేక్షకుల గౌరవాన్ని కాపాడాలి, రిషబ్ పక్కన ఉండి కనీసం తెలుగు మాట్లాడమని చెప్పలేవా అంటూ కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ఆయనకు మద్దతుగా ట్వీట్లు వేస్తున్నారు. రిషబ్ శెట్టి తన సొంత భాషలో మాట్లాడటం తప్పేం కాదు, అదే సమయంలో ఎన్టీఆర్ గెస్ట్ గా వెళ్లి ఆ సినిమాను సపోర్ట్ మాత్రమే చేశారు, అంతేగాని అక్కడి వారిని తెలుగులోనే మాట్లాడాలని ఆయన ఎందుకు చెప్పాలి అని కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగు ప్రేక్షకులు సోషల్ మీడియాలో #బాయ్కాట్ కాంతారా చాప్టర్ 1, #రెస్పెక్ట్ తెలుగు వంటి హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ చేస్తున్నారు. మొత్తానికి కన్నడ భాషా ఉద్యమం పేరుతో తెలుగు సినిమాలకు అక్కడ అడ్డంకులు సృష్టిస్తున్న కన్నడిగులకు ఎదురు దెబ్బలు మొదలయ్యాయనే చెప్పాలి. ఎవరైనా తమ మాతృభాషను ప్రేమించడంలో తప్పు లేదు, కానీ భాషా ఉద్యమం పేరుతో ఇతర భాషల వారిపై దాడులు చేస్తే మాత్రం తమకే ఎదురు తిరుగుతుందన్న విషయాన్ని గమనించాలి.